రేయ్ తమ్ముడు, మనం దోచుకోవడానికి ఒక కొత్త డ్రగ్ ప్రోడక్ట్ పడవెక్కింది. హలో, నీకు ఒక అమ్మాయి ఫోటో పెడుతున్నా. నాకు అర్జెంటుగా అమ్మాయి డీటెయిల్స్ కావాలి. కమన్ క్విక్. నలుగురు అబ్బాయిల్ని పెళ్లి చేసుకుని ఆస్తి దోచుకొని పారిపోయా. సంతోషంగా ఉండొచ్చు అనుకున్నా. నేను ఇక్కడ దొరికిపోయి దానికి కర్మ అనుభవిస్తున్నా. ఒసే దొంగమండ, మైత్రి ఏం చేస్తున్నావు? తను కొత్తగా వచ్చింది. అలవాటైనంత వరకు నేను చూసుకుంటా. తనతో ఏమైనా ఎక్స్ట్రాలు చేసినా, ఏమైనా మాట్లాడినా బూడిద గుమ్మడికాయతో కొట్టి మీ డెడ్ బాడీని నేనే ప్యాకప్ చేస్తాను. మరీ ముఖ్యంగా నీకే చెప్పేది. నేను మరీ అంత కామందులా కనబడుతున్నా? ఒకవేళ అదే నా కాసి కామంగా చూస్తే? రజిత, తీసుకొచ్చావా? వచ్చానక్క, రావే. నువ్వు బయటికి వెళ్ళవే, నేను మాట్లాడాలి. అక్క నేనా? అవును నువ్వే. ఆ బట్టలు, ఆ షార్ట్స్ ఇంట్లోనే కదమ్మా, కంఫర్ట్ గా ఉంటుందని వేసుకున్నాను. కంఫర్ట్ అంటే వేసుకునే షార్ట్స్ లో కాదే, మనం వేసుకునే దుస్తుల్లో కూడా కంఫర్ట్ ఉంటది. ఎందుకమ్మా ఎప్పుడు తిడుతూనే ఉంటావు నన్ను? ఈ మంచి కోసమే కదే, తల్లిని కాబట్టి చెప్తున్నాను. ఇంకెవరైనా చెప్తారా నీకు? అందులోని ఆడపిల్లవి, అర్థం చేసుకో కాస్త. దొంగ దొంగ బూజి దోచుకుపోతా పొగవేసి, ఎవడేని కాని దోచుకుపోవడమే కాన్సెప్ట్. పెద్ద లేదు చిన్నోడు లేదు, రొమాంటిక్ స్మైల్ కి పడ్డని వారు ఎవ్వరు, దోచుకుపోవడమే కాన్సెప్ట్. యూత్ అంతా రూటు మార్చింది చీకటి రాజ్యం. మైత్రి అంటే మీరేనా? అవును సార్. దొంగ దొంగ పోలీస్ అనే ఆట చిన్నప్పుడుది గుర్తుకొస్తుంది. ఆట ఆడుదాం. ఒక్కొక్కరికి పులిస్ అయిపోద్దే. ఒక్కొక్కడికి పులుసు అయిపోద్ది.